గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇవాళ మా ఆఫీసులోనే జరిగి మాతో కలిసి పనిచేసేటువంటి సర్వే సిబ్బంది గురించి మాట్లాడాలనుకున్నా. అసలు భూములు ఎవరు సర్వే చేయాలి? మీ భూమి ఉంది, మీ పట్టా భూమి ఉంది, బాగుంది. ఎక్కువ పక్కన ఇంతకు వచ్చిన ఆయన నలుగురు దిగి వచ్చిన తర్వాత ఆయన భూమి తక్కువైపోయింది. ఏం చేయాలి? ఇప్పుడు కొలిసినవి సరిగ్గా 100 సంవత్సరాలు అయిందండి కొలిసి. 1923 1317 ఫస్ట్లీ అంటారు దాన్ని. ఆ సంవత్సరం నుంచి కొలతలు ప్రారంభమై ఇప్పటి వరకు లేదండి. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తున్నా కూడా ఆ సర్వే కావడం లేదు, బండి ముందుకు జరగడం లేదు. మన తెలంగాణలో బాంబే ప్రెసిడెన్సీ ద్వారా మరాఠవాడ నుంచి సర్వే పనులు చేస్తే ఆంధ్ర ఏరియాకి వచ్చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వాళ్ళే. అందుకని మన భూమి లెక్కల పుస్తకాన్ని పహాణి అంటాం, అక్కడ పుస్తకాన్ని ఏమో అడంగల్ అంటాం. లా ద్రవిడియన్, ఇట్స్ మోస్ట్ రెస్పెక్టబుల్ అండ్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్ కదా. అయితే ఇది మరాఠీ వాడకంలో నిజాం ప్రభుత్వం ఇది అది. అయితే దీన్ని భూమి కొలవాలంటే ఏం చేయాలి? ఒక చట్టం ద్వారా సరే కొన్ని సెక్షన్స్ ద్వారా కొన్ని పనులు పెట్టారు. దాంట్లో 77, 78, 87, 88 అన్ని సెక్షన్స్. ఇవన్నీ ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క పని చెప్తుంది మనిషికి. సర్వేకు చెయ్యమని తహసీల్దార్ ఒక కాగితం ఇస్తాడు, మీరు అప్లికేషన్ పెట్టుకుంటారు. మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీ భూమి కొలవాలి. తగ్గింది అంటే మీరు ఒక 2 సర్వే నెంబర్లు అయితే 2 సర్వే నెంబర్లకు నకలు తీసుకోవాలి. ఒక్కొక్క సర్వే నెంబర్కి ఎంత ఫీజు అయితే అది కట్టి తీసుకొని పోయి తహసీల్దార్ గారికి ఇవ్వాలి. తహసీల్దార్కి ఇస్తే ఇప్పుడు తహసీల్దార్ సిస్టమ్ లేదు కదా, మీ సేవలో కట్టాలి. మీ సేవ నుంచి ఆయనకు తహసీల్ కార్యాలయానికి పోతుంది. ఆయన ఎండార్స్మెంట్ చేయాలి, ఈ సర్వే నెంబర్ మీద అప్లికేషన్ వచ్చింది కాబట్టి మీరు సర్వే చేయాలి అని చెప్పి ఆయనకు మెమో ఇవ్వాలి. ఆ మెమో తీసుకున్న వెంటనే సెక్షన్ 78 ఏం చెప్తుందంటే, నువ్వు ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే అడుగుతున్నారో ఒక సర్వే నెంబర్ 85 అనుకుంటే 85 పక్కకు ఉండే 86, 85 పక్కన ఉండే ఇంకో నెంబరు, ఈస్ట్ సర్వే నెంబరు, వెస్ట్ సర్వే నెంబర్లు, ఆ పట్టదారులకు కూడా నోటీసులు పోవాలి. ఇవన్నీ అయిన తర్వాత రికార్డును తీసుకోవాలి. అక్కడి నుంచి ఎవరి పేరు మీద ఎంత రికార్డు ఉందనేది తీసుకోవాలి. ఆ రికార్డు మీ దగ్గర పెట్టుకొని పట్టేదారు ఆయన హద్దులన్నీ చెక్ చేసి మన ఎంబడి ఉండి ఆయన హద్దులను చెక్ చేసుకునే వరకు మనం ఆయన కొలిసి రాళ్లను బిగించి ఆయనకు ఇవి నీ బౌండరీస్ అని చెప్పి ఇచ్చేయాలి. ఇచ్చే ముందు ఏం చేయాలంటే అక్కడ వచ్చిన ప్రజలందరితో కూర్చునబెట్టి మాట్లాడి ఒక పంచనామా కండక్ట్ చేయడానికి కూడా ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ను ఏమాత్రం వైలేట్ చేసినా అది చట్టంగా నిలబడదు. సర్వే చేసే ముందు నోటీసులు ఇవ్వాలి, జనం రావాలి, అక్కడ పంచనామా చేయాలి. ఆ పంచనామా చేసిన తర్వాత ఆ పంచనామా ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు అవన్నీ రాసి బౌండరీస్ ఫిక్స్ చేసి వాళ్ళ ముంగటనే రాళ్ళు పాతాలి. దాన్ని సర్వే బౌండరీస్ యాక్ట్ ప్రకారంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు అన్నమాట. అయితే సర్వేకి వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడు? సర్వేయరు ఇప్పుడు అంతా ఏదో ఎలక్ట్రానిక్ సిస్టమ్ అది అని అంటున్నారు, కానీ జనం అలవాటు కాలే ఇంకా దానికి, నమ్ముతలేరు అంత ఈజీగా. ఒక సర్వేయరు ఇంత పెద్ద మూడ ఆయన అసిస్టెంట్ చైర్మన్ అంటారు, చైన్ మోసుకొచ్చేటోని కాబట్టి చైర్మన్ అంటారు ఆయన. ఆ సర్వేయరు మేడం కానీ సర్వేయర్ సార్ కానీ ఆయన ముందు వెళ్ళిపోతాడు, ఈయన పెద్ద మూట మోసుకొని వస్తాడు ఆయన. ఒక్కొక్క లింక్ ఇంత తప్పుడు లింక్ ఉంటుంది, ఆ లింక్ వెనక 2 కొండీలు ఉంటాయి. ఒక్కొక్క లింక్ పొడవు దాదాపు 7.92 ఇంచెస్ ఉంటుంది. అది ఒక 100 ముక్కలు కలిపితే 22 మీటర్లు అవుతుంది. 22 మీటర్లు అవుతుంది, 20 గజాలు అవుతుంది. అంటే ఇవన్నీ ఇట్లా తీసుకొని దాని 4 మూలలు ఇవన్నీ కలిపితే ఏమవుతుందంటే 1 ఎకర అవుతుంది. 1 ఎకరకి ఎంత? 40 గుంటలు అయితే ఎకర. ఒక గజానికి 121 గజాలు. ఇవన్నీ బహుశా ఈ మన హైదరాబాద్లో తర్వాత ఇవాళ రేపు చుట్టుపక్కల కూడా అందరికీ తెలిసిపోయింది ఏంటంటే అన్ని భూములు తీసేసి గజాల కింద అమ్ముతున్నారు. కాబట్టి 1 హెక్టార్ కింద ఇవన్నీ అంటే తెలుస్తలేదండి. హెక్టార్ అనేది బహుశా వాడతలేము. 2 ఎకరాల 2.47 ఏకర్స్ అయితే 1 హెక్టార్ అంటారు దాన్ని. అలాగే ఇవన్నీ తయారు చేసి గతంలో ఏం చేసిరంటే భూమి రికార్డు సరిదిద్దే ముందు సేతువారు అని తెలియదండి. ఆ సేతువారు ప్రకారంగా ఊళ్ళో ఉన్నటువంటి ఆ భూమి యొక్క లెక్కంతా అనమాట. అది ఇంపార్టెంట్ రిజిస్టర్. అది భూమి కొలతలకు ఒక మదర్ రికార్డు, అంటే మదర్ రికార్డు తెలుగులో ఏమందాం, అదొక తల్లి లాంటిది. అన్ని దాంట్లో నుంచి పుడతాయి అన్నమాట. ఏదైనా దాంట్లోనే రాయాలి. దాని ప్రభుత్వ భూమా, పట్టా భూమా, లేకపోతే రిజిస్ట్రేషన్ కొరక, పట్టాదారు పాస్బుక్, లేకపోతే గైరాన్ భూమా, మొత్తం దాన్ని ఎంత, అదెంత, దాని విస్తీర్ణం ఎంత, పోర్ట్ ఖరాబ్ ఎంత, దాని విస్తీర్ణం ఎంత, థరి ఎంత, దాని విస్తీర్ణం ఎంత, దోఫస్లా ఎంత, దాని విస్తీర్ణం ఎంత, కుష్కి ఎంత, ఇవన్నీ కూడా ఆ భూమి కొలతలకు సంబంధించినటువంటి మొత్తం రికార్డు ఆ సేత్వార్లో ఉంటుంది. తర్వాత ఇంకొకటి వసూలు బాక్యం తీసుకొని వచ్చారు. అంటే ఈ సేత్వార్ కంటే ముందు కూడా భూమి ఉండే కదా. ఈ డీటెయిల్స్ అనేది సర్వే చేయకముందు ఉన్నటువంటిది అంతకంటే కూడా ముందుండే. ఈ కొలత కొలిచిన తర్వాత కూడా భూమి వచ్చింది. ఈ రెండిటికంటే దానికంటే ముందు సేతువారి కంటే తర్వాత వచ్చింది ఉన్నది, దాన్ని
వసూలు బాకీ అన్నారు. సర్వే తర్వాత కేటాయించినవి, సర్వే పూర్తి వివరాలు అంటే అవి తర్వాత వచ్చినాయి. ఏంటంటే పట్టేదారు వారీగా, కమతం వారీగా, అంటే విస్తీర్ణం వారీగా దాని పేరుతో కూడా అది ఈ ఫైనల్ అయింది. అది ఆ తర్వాత ఇవన్నీ కలిపి ఇప్పుడు పైన సేతువారైంది, తర్వాత వసూలుబాకీ అయిపోయింది. ఇవన్నిటిని బేస్ చేసుకుని ఒక నక్ష తయారు చేశారు. ఒక ఊరు తీసుకొని ఇవన్నీ సేతువారు, వసూలుబాకీ ఇవన్నీ కలిపి ఒక నక్ష తయారు చేశారు ఒక దగ్గర కూర్చొని. ఇక దాంట్లో అన్నీ ఉంటాయి. ఇది ఎక్కువ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసారు. ఇవన్నీ తీసుకుపోయి మన కమిషనర్కి ఇస్తే కమిషనర్ తీసుకొని పోయి వాళ్ళకి అయిపోతే వాళ్ళు కొంచెం ఎక్స్పర్టైజ్ బాగా నిష్ణాతులుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ ద్వారా రూపొందించబడిన నక్షాను ఆ గ్రామ నక్ష అందరు. ఆ నక్షాలు తయారు చేసేప్పుడు దాని తర్వాత టీపన్ అందరు. టీపన్ అంటే ప్రతి మూల కవర్ చేస్తుంది. టీపన్ అనేది ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ సౌత్ ఇట్లా అన్నీ కూడా ప్రతి మూల లాంబి రూంది అంటారు. అంటే నడిమిట్ల గీత, అడ్డం గీత, పొడుగు గీత అన్నీ పెట్టేసి దాని నకశిక పర్యంతం మొత్తం ఆ భూమి యొక్క చరిత్ర అంతా దాంట్లో వచ్చేటట్టుగా టీపన్ తయారు చేస్తారు. సర్వేర్ ఏం చేస్తాడు, మనం అప్లికేషన్ పెట్టకపోగానే మొదలు టీపన్ కాపీ తీసుకుంటాడు. టీపన్ గుర్తులు అవన్నీ ఉండే ఇప్పుడేమో దాని ఫోటో తీసుకొని వచ్చి ఆ టీపన్ ప్రకారం కొలతలు కొలిచి అద్దుబంద ఫిక్స్ చేస్తున్నాడు. తర్వాత ఈ రకంగా గతంలో ఉన్న సర్వేకు ఇప్పటికున్న తేడా ఏంటంటే ఇప్పుడు అన్నీ కొత్త ఇప్పుడు ఎన్ని రకాలుగా అడుగుతున్నా కూడా ఆ సర్వే పనులు జరగడం లేదు. అంటే ఒకటి సాధారణ మనుషులు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, రైతులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు సర్వే చేయించుకోవడానికి ఏమాత్రము అనుమానం లేకుండా వెంటనే భూమి కొలత కొలిపించుకోవాలనుకుంటే ప్రభుత్వ సర్వేతో కొలిస్తేనే అది నిజమైన సర్వే అవుతుంది. అది అంటే మీకు కోర్టు అక్కడిక్కడ పోయినా పనికొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భూమి కొలతలు కొలచాలనుకున్న వాళ్ళు, సర్వేయర్ దగ్గర వెళ్ళి పని చేయించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీరు సర్వే పద్ధతులు ఇవి అని చెప్పి మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని చెప్తూ ఈ వీడియోను బహుశా చాలా సాధారణ ప్రజలు అందరూ కూడా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. సర్వే అనేటప్పటికీ ఎక్కువ భూ సమస్యలు అన్నీ కూడా సర్వే పద్ధతితోనే వస్తున్నాయి. సర్వేతో వస్తున్నటువంటి సమస్యలు ఇంకా దేని నుంచి రావడం లేదు. కాబట్టి ఈ వీడియోను చూసి బహుశా భూమి కొలతల కొరకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తీరిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నా. చూసి లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, మీ ఫ్రెండ్స్కు, మీకు తోటి పట్టదారులకు, మీ బంధువులకు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పద్ధతి పాటించాలని చెప్పి చెప్తూ దయచేసి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.